హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జై క్రేజీ వ్లాగ్స్. నేను మీ మల్లేష్. ఈ వీడియోలో మనం అపార్ జనరేట్ కాని విద్యార్థుల యొక్క వివరాలు, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి రిమార్క్స్ ఎందుకు జనరేట్ కాలేదు, ఆ రిమార్క్స్ అన్నీ ఐఎస్ఎంఎస్ సైట్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలనో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మనకు అపార్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు. చాలామందికి మనకు విద్యార్థులకు అపార్ జనరేట్ చేసి ఉన్నాం. కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డ్ చేంజ్ వల్లనో డేట్ ఆఫ్ బర్త్ వల్లనో జనరేట్ కాదు. ఆ రీజన్స్ అన్ని మనం ఐఎస్ఎంఎస్ పోర్టల్లో రిమార్క్స్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలో కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా అపార్ జనరేట్ కాకపోవడానికి ముఖ్యంగా 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఆధార్కు, తర్వాత అడ్మిషన్కు నేమ్ మిస్ మ్యాచ్ ఉండడం, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్, తర్వాత జెండర్ మిస్ మ్యాచ్. ఈ రీజన్స్ను మనం ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలో చూద్దాం. అపార్ పెండింగ్ రీజన్ గురించి మనం ఐఎస్ఎంఎస్ పోర్టల్లో telanggana.gov.nic.in సైట్లో మనం రీజన్ ఖచ్చితంగా అపార్ ఎందుకు జనరేట్ కాలేదనేది ఆ సైట్లో మనం ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా రీజన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దానికి గాను మనం ముందుగా గూగుల్లో కానీ లేదా గూగుల్ క్రోమ్లో ఇక్కడ తీసుకుంటున్నాం, గూగుల్లో ఐఎస్ఎంఎస్ అనే సైట్ను సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా ఐఎస్ఎంఎస్ తెలంగాణ గవర్నమెంట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ లాగిన్ కావాలి స్కూల్ లాగిన్లోకి. ఇక్కడ మనకు 3 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి యూడైస్ లాగిన్, తర్వాత సిసి లాగిన్. సిసి లాగిన్లోనే మనం ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి SA1, SA2, తర్వాత FA1, FA2, FA3, FA4 మార్క్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం. అది కాకుండా ఇక్కడ అదర్ లాగిన్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది. స్కూల్ లాగిన్ కావాలి. ఫస్ట్ ఇక్కడ మీ పాస్వర్డ్ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ పాస్వర్డ్ వస్తుంది. జస్ట్ క్యాప్చా ఎంట్రీ చేసి మనం స్కూల్లోకి లాగిన్ కావచ్చు. ఈ విధంగా మనకు వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అండ్ వర్క్ బుక్స్, FLN, తర్వాత యూనిఫామ్స్, LI ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇది హోమ్, స్టూడెంట్ ఇన్ఫో, రిపోర్ట్స్, సర్వీసెస్, అదర్స్, లాగౌట్. సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్మిషన్స్ ఫర్ ఇయర్ 2024-25, తర్వాత సి స్టూడెంట్స్ అటెండెన్స్ ఎంట్రీ, స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత రీజన్ ఫర్ అపార్ ఐడి పెండింగ్. మనకు ఆప్షన్ కావాల్సింది లాస్ట్కి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ రీజన్ ఫర్ అపార్ పెండింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సెక్షన్ ఉంటుంది. సెక్షన్ ఏ సెలెక్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ ఉంటుంది కింద, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఇద్దరికి అపార్ జనరేట్ కాలేదు. అయితే ఏమేమి రీజన్స్ ఉంటాయంటే ముఖ్యంగా 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి నేమ్ అనేది మిస్ మ్యాచ్ ఉంటుంది. అంటే మనకు అకాడమిక్ సైడు ఆధార్కు అటెండెన్స్ రిజిస్టర్లో నేమ్, తర్వాత ఆధార్లో నేమ్ మిస్ మ్యాచ్ ఉండడం వల్ల అపార్ జనరేట్ కాలేకపోతుంది. అదొక రీజన్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఒక రీజన్ ఉంటుంది. తర్వాత జెండర్, తర్వాత పేరెంట్ కన్సెంట్ లెటర్ ఇవ్వకపోవడం వల్ల ఈ 4 రీజన్స్ వల్ల అపార్ జనరేట్ చేయలేకపోతాము. అదే రీజన్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఒకవేళ నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఎస్, నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎస్, మిగతా అన్ని నో పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టి అన్ని సెలెక్ట్ చేసి సేవ్ అని కొడితే మనకు ఆ ఫస్ట్ స్టూడెంట్ యొక్క రీజన్ ఫర్ అపార్ పెండింగ్ అనేది మనం సబ్మిట్ చేసినట్లు అవుతుందన్నమాట. ఈ విధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే అపార్ జనరేట్ కాకుండా ఉన్నారో విద్యార్థులు, ఆ విద్యార్థుల యొక్క రీజన్స్ ఖచ్చితంగా మనం ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి, అంటే అపార్ జనరేట్ కానటువంటి ప్రతి స్టూడెంట్కి ఈ రీజన్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.